హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం ఆరంగర్ దగ్గర నుంచి నెహ్రూ జూ పార్క్ దాకా రాబోతున్న ఫ్లైఓవర్ గురించి వివరాలు చూద్దాం. సో ఇప్పుడు మనం ఆరంగర్ వైపు నుంచి టువర్డ్స్ జూ పార్క్ వైపు చూస్తున్నాము. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు సుమారుగా 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇది బై డైరెక్షనల్ 6 లైన్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం అంచనా వేసిన వ్యయము 630 కోట్ల రూపాయలు. దీనిని SRDP ప్రోగ్రామ్ లో అంటే స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ ని యాక్చువల్ గా మార్చి 2023 కల్లా ఓపెన్ చేయాలి. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ లో కొంచెం ప్రాబ్లం ఉండి వర్క్స్ డిలే అయ్యాయి. ఇక్కడే లెఫ్ట్ సైడ్ లో నేషనల్ పోలీస్ అకాడమీ ఉంటుంది. ఈ కింద పిల్లర్స్ మరియు రోడ్డు వైడనింగ్ కి సంబంధించిన వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఫ్లైఓవర్ కోసం వేసిన మొత్తం పిల్లర్లు 119. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేటాయించిన 630 కోట్ల రూపాయల్లో 300 కోట్ల రూపాయలు సివిల్ వర్క్ కోసం, మిగతా అమౌంట్ ల్యాండ్ ఎక్విజిషన్, కాంపన్సేషన్, ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్స్ ని డిస్మాంట్లింగ్ చేయడం, ఇలా మిగతా వర్కుల కోసం ఆ అమౌంట్ ని వాడతారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తున్నది ఈ ఫ్లైఓవర్ పైకి వెళ్ళడానికి నిర్మిస్తున్న అప్ ర్యాంప్ కి సంబంధించిన పిల్లర్స్ వర్క్. ఈ అప్ ర్యాంప్ వర్క్ కంప్లీట్ అయినా అవ్వకపోయినా యాక్చువల్ ఫ్లైఓవర్ ని తొందరలోనే ఓపెన్ చేస్తారు. హైదరాబాద్ లో రాబోతున్న పొడవైన ఫ్లైఓవర్స్ లో ఇది కూడా ఒకటి. ఆల్రెడీ ఉన్న PVNR ఎక్స్ప్రెస్ వే పొడవు 11.6 కిలోమీటర్లు. ఉప్పల్ నుంచి నారాపల్లి దాకా రాబోతున్న ఫ్లైఓవర్ పొడవు 6.2 కిలోమీటర్లు. ఈ జూ పార్క్ ఫ్లైఓవర్ 4 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.